ఓకే ఫస్ట్ చెప్పండి, దాని తర్వాత జై హింద్, జై కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు మరియు లోక్సభ పక్ష నేత శ్రీ యువ నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గారు మరియు ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా అగ్రనేత శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ మా మదనన్న గారికి మరియు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి, ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, నాకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీ ఏదైతే బాధ్యతలు మాకు అప్పచెప్పిందో దానిని తూచా తప్పకుండా పాటిస్తామని, పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా ముందుండి నడపడానికి పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పాటించి పార్టీ పటిష్టత కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఉండడానికి నిదర్శనమే నేను. మొన్న జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జాయిన్ అయింది నేనే యాజ్ అ వైస్ చైర్మన్గా. దాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు చైర్మన్ పదవి ఇచ్చింది. దాంతోపాటు పార్టీలో నాకు కూడా మంచి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో ఒకటే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఎటువంటి ఇండివిజువల్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికి దీనికి ఉంటుంది. పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో అదే తుది నిర్ణయం. అది ఏదైనా సరే పార్టీ లైనప్ దాటి పోయేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది మర్రి చెట్టు, మేమందరం కూడా మర్రి చెట్టు కింద ఉన్నోళ్ళమే. ఖచ్చితంగా దాని నీడలనే పనిచేస్తాము, పార్టీ ఆదేశాల మేరకే ముందుకు వెళ్తాము. దాంట్లో ఎటువంటిది కూడా లేదు. అందరం కూడా సమిష్టిగా కష్టపడతాము. లోకల్ బాడీస్ ఏవైనా సరే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ హైకమాండ్ నిర్ణయం మేరకే ముందుకు పోతాము. ఖచ్చితంగా గెలిపించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాము. మేము పోరాదు కదా, అన్అఫీషియల్గా పార్టీ మీటింగ్లకు కానీ అన్నిటి కానీ మేము అటెంప్ట్ అయితే జరుగుతుంది. అన్న ఇదేసన్న మర్చిపోతుండే, ఇంకా 10 మందికి ఇవ్వలేదు. 13 మాత్రమే భర్తీ చేసినాము, ఇంకా 3 పెండింగ్లు ఉన్నాయి. దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులకు టికెట్ ఇచ్చినాం. 3 అభ్యర్థులు కూడా అపజయం పాలైంది. కాబట్టి కొన్ని పార్టీ సిద్ధాంతాల మీదకి ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మొన్న మనం చూసుకుంటే ఇలియాస్ అన్న విషయాన్ని చెప్తున్నాను. స్టేట్ చైర్మన్లు గతంలో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీల మైనార్టీలకే ఎక్కువ మొత్తంలో స్టేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మీకు వక్ఫ్ బోర్డు కానీ, ఉర్దూ కానీ, ఇవి కాకుండా కొన్ని మైనార్టీలకు కాకుండా మెజారిటీ పీపుల్కి ఇచ్చేటువంటి గ్రంథాలయ చైర్మన్ కూడా కానీ, టిమ్రీస్ కానీ, ఇలా మనం చూసుకుంటే దాదాపు వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ శాతం చైర్మన్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంతోపాటు ఫస్ట్ దఫా ఎమ్మెల్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ సలహాదారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అట్లా ఏమున్నది, 100కు 100% మైనార్టీలకు న్యాయం చేసే విషయంలో పార్టీ ముందంజలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వాటిలో కూడా పార్టీ హైకమాండ్ వారి యొక్క ఆలోచనలు మరియు రాష్ట్రం యొక్క పరిస్థితుల మీద మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకేమన్నా మీరు అడగవచ్చు.